మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగుడ గ్రామంలో రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మడగుడ గ్రామంలోని సరేశ్వర ఫర్టిలైజర్ షాపులో నియమిత ధర 266 రూపాయలకు అమ్మవలసి ఉండగా 450 రూపాయల నుంచి 500 వరకు ఒక బస్తాను విక్రయిస్తున్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి సురేష్ ను ప్రశ్నించగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే సంబంధిత షాప్ ను సీజ్ చేసి వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయమైన ధరలకు ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంగార మండల వ్యవసాయ అధికారిని. మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం మనకు మనగూడలో ఒక రైతు 450 యూరియా విక్రయించినట్టు ఒక న్యూస్ వచ్చింది. ఆ రైతు నిజంగానే నష్టపోయాడా, అది అలా ఇచ్చారా లేదా అనేది నేను ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజంగా అలా జరిగి ఉంటే ఆ డీలర్ అనే కాదు, మండలంలో ఏ డీలర్ అయినా ఉన్న అవకాశాన్ని వాళ్ళకి వ్యాపారం చేయడానికి ఉపయోగించుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనే కాదు, లైసెన్స్ని కూడా సస్పెండ్ చేసి వాళ్ళు ఇక ఎప్పుడు వ్యాపారం చేయకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, మా వ్యవసాయ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారు, మా ఏడీ గారు కూడా ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ వితౌట్ ఎనీ డిలే, ఎవరైనా చట్టానికి అతిక్రమించి ఎంఆర్పికి అతిక్రమించి ఏదైనా అమ్మడమే కాకుండా రైతుని యూరియా దొరకట్లేదని వాళ్ళే షార్టేజ్ క్రియేట్ చేయడం కానీ, స్టాక్ హోల్డ్ చేయడం కానీ ఇట్లాంటి ఉన్న పరిస్థితిని ఎవరైనా అడ్వాంటేజ్గా తీసుకుంటే మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఇంకోసారి వ్యాపారం చేయకుండా కూడా యాక్షన్ తీసుకునే అంత యాక్షన్ మాత్రం కంపల్సరీ మేము ప్రిపేర్ అయి ఉన్నాం, యాక్షన్ కూడా తీసుకుంటాం. గంగార మండల వ్యవసాయ అధికారిని. మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం మనకు మనగూడలో ఒక రైతు 450 యూరియా విక్రయించినట్టు ఒక న్యూస్ వచ్చింది. ఆ రైతు నిజంగానే నష్టపోయాడా, అది